ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 594వ నామం వృషభాక్ష. అంటే వృషభము అంటే ఎద్దు, దాని యొక్క కన్ను స్వరూపము కలిగిన వాడు అని అర్థం. వృషభాక్ష అంటే ఆ వృషభము యొక్క కంటి స్వరూపము కలిగినవాడు అని అర్థం. మరి మరి ఎక్కడుంటాడు ఆయన? నందీశ్వరుడు రూపంలో ఆయన ఎదురుగుండానే ఉంటాడు. ఆయన వరాన్ని పొంది ఎప్పుడూ నేనే చూసేటట్లుగా వరాన్ని పొందాడు బంగారు తండ్రి. ఆయన్నే చూస్తూ ఉంటాడు ఈయన. మరి మనల్ని చూసేదెవరు, మనల్ని అనుగ్రహించేదెవరు అని అంటే అప్పుడు నందీశ్వరుని చూపు మరలిస్తే, అప్పుడు ఆ నందీశ్వరుడు చూపు మరలితే పక్కకు జరిగితే ఆయన దృష్టి మన మీద పడుతుందని ముందు నందీశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆ పువ్వు పెట్టి, మరి ఆ కొమ్ముల మీదగా చెయ్యి పెట్టి ఆ మధ్యలో నుంచి ఆయన యొక్క వృషణాలను స్పర్శిస్తే ఆయన జలధరించి కొంచెం అట్లా పక్కకి జరుగుతాడు. ఆ పరమేశ్వరుని చూపు మన మీద పడుతుంది అని పెద్దలు మహర్షులు మనకు ఆ భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని కూడా తెలియజేశారు. మనం అందుకుంటున్నాం. అలా మరి పరమాత్మ భక్తుల యొక్క కోరికల్ని, రాక్షసుల కోరికలనే తీరుస్తాడు. ఆయన రాక్షసులని ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన దేనికి ప్రధానమంటే భక్తులకి వశమవుతాడు గనక వాళ్ళు రాక్షసులైనా పరమ కఠోరంగా పరమ భక్తితో చేస్తారు తపస్సులు. మరి వాళ్ళ ఆ ధర్మంగా కఠోరంగా చేసినటువంటి ఆ తపస్సుకే మరి పరమాత్ముడు పరవశించిపోతాడు. అది ధర్మం. ఆయన కనపడటం అనేది ఆయన ధర్మం. కనపడిన తర్వాత వరం ఇవ్వటము ధర్మం. ఆయన ధర్మాత్ముడు, ధర్మంగా నడుస్తాడు కనుక ఆయన ఏం చేశాడు? వరాలనే ఇస్తాడు. మరి వీళ్ళు ఏం చేస్తారు? కఠోరమైన తపస్సులు చేసి శరీరాన్ని కష్టపెడతారు, ఇంద్రియాలని వశం చేసుకుంటారు. మరి ఎంతో కఠోరమైన తపస్సు కష్టపడి చేసి చక్కగా భగవంతుడు దర్శనమిస్తే వాళ్ళ యొక్క తమో గుణాన్ని, అసుర గుణాన్ని బయట పెట్టుకుంటారు. అప్పుడు పెట్టుకుని చావు లేకుండా అడుగుతారు. పుట్టినవాడు చావు లేకుండా అనేది సాధ్యమయ్యే పని కాదు. మరి పరమాత్ముడే రూపాన్ని ధరించి మరి ఇక్కడ భూలోకంలో అవతరిస్తే మరి ధర్మ రక్షణ కోసం ఒకప్పటికి ఆ రూపాన్ని చాలించాడు కదా. సమయం ఆసన్నమైంది, ఈ అవతారాన్ని చాలిస్తాను అని చాలించాడు. కానీ మరి ఏమన్నా భగవంతుడు కదా అని ఆ రూపంతో అలా శాశ్వతంగా ఉన్నాడా? లేడు కదా. ఎందుకు లేడు అంటే దేని ధర్మం దానిది. ఆ శరీర ధర్మం శరీరానికి ఉంటుంది. ఆ శరీరాన్ని ధరించి వచ్చాడు గనక ఆ శరీర ధర్మాన్ని పరమాత్ముడైనా పాటించాల్సిందే. అందుకని మరి వీళ్ళు రాక్షసులై ఉండి అందరినీ హింసిస్తూ ఎల్లకాలం అలా ఉండిపోతారట. మరి ఊరుకుంటాడా భగవంతుడు? ఆయనే అవతారాన్ని జాలిస్తుంటే వీళ్ళని అలా ఉండనిస్తాడా? ఎంత భక్తి అయినా ఒక హద్దు అనేది ఉంటుంది. శరీరాన్ని ధరించిన తర్వాత, పుట్టిన తర్వాత చావు లేకుండా ఉండదు గనక నువ్వు చావు ఎలా రాకుండా ఉండాలో, లేకపోతే ఎలా చావు రావాలో కోరుకోండి. అంతేగాని అసలు చావు లేకుండా ఉండాలి అంటే అది అయ్యే పని కాదు అంటాడు. అప్పుడు మరి రావణాసురుడు ఏమన్నాడు? మానవులు తర్వాత వానరులు నన్నేం చేస్తారులే అని వాళ్ళిద్దరినీ వదిలేసి తతిమ్మ దేవతల్ని, గంధర్వుల్ని అందరి నుంచి మృత్యువు రాకూడదని కోరుకున్నాడు. మానవులు వానరులు చాలా అల్పులు, నేను గొప్పవాడిని, నన్నేం చేస్తారనుకున్నాడు. వాళ్ళని వదిలేశాడు. వదిలేస్తే ఏమైంది? ఆ ఇద్దరితోనే ఆయన మరణం తప్పలేదు. మరి ఏదో రకంగా ఉండాలి కదా. ఆ రకంగా
మరి ఇహ హిరణ్యకశిపుడి వరాలు చెప్పలేనన్ని వరాలు కోరాడు. కింద వద్దన్నాడు, పైన వద్దన్నాడు, లోపల వద్దన్నాడు, బయట వద్దన్నాడు, ఏ ఆయుధం వద్దన్నాడు, జంతువులతో వద్దన్నాడు, మానవులతో వద్దన్నాడు, దేవతలతో వద్దన్నాడు. అసలు ఎన్ని వరాలు కోరాడో ఎన్ని కోరాలో అన్ని కోరాడు. అంటే ఇంకా చావు రాకుండా ఉండాలి, వాళ్ళు ఇవ్వట్లేదు కదా. అందుకని అసలు ఏ అవకాశం ఇవ్వకుండా భగవంతుడికి శాశ్వతంగా నేను ఉండిపోవాలనుకున్నాడు. అన్ని వరాలు కోరాడు. అన్ని వరాలు కోరి నారాయణుడిని స్మరించే కొడుకుని కూడా చంపేయటానికి సిద్ధపడితే ఆ ప్రియ భక్తుడు తన యొక్క ఎల్లప్పుడూ ఆయన్నే నమ్ముకున్నటువంటి ఆ చిన్ని పిల్లవాడిని వదిలేస్తాడా పరమాత్మ? ఆ ప్రహ్లాదుడు ఎలాంటి వాడు, ఎలా కడుపులోనే నారాయణ మంత్రాన్ని తీసుకున్నటువంటి వాడు, ఆ హరినామం తప్ప అన్యం తెలియనివాడు. మరి తతిమ్మ భక్తులందరూ నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుండి తప్పించమని అడిగారు. మరి లేకపోతే ఇది కష్టంగా భావించి బాధపడ్డారు. నన్ను తప్పించవేంటి అని నిందించారు, తప్పించమని ప్రార్థించారు. అనేక రకాల భక్తులు అనేక రకాలుగా చేశారు. కానీ ఈ చిన్ని ప్రహ్లాదుడు మాత్రం ఏది కష్టంగా భావించలా. అసలు హరిని తప్ప ఇంకొక రూపాన్ని ఆయన గ్రహిస్తే కదా కష్టము బాధ అనడానికి. అసలు ఆయనకి కష్టం అనేదే లేదు. తల్లి తల్లి చేత్తో విషాన్ని పాలల్లో కలిపి ఇప్పించాడు. అయినా అది అమృతంలాగా అయిపోయింది ఆ నారాయణుని దయ వల్ల. ఏనుగుని తొక్కమంటే ఆ ఏనుగే తొక్కలేకపోయింది. అలా మరి ఆ నారాయణుడు అన్నిటిలో నేనున్నాను. మరి నన్నే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమని పరమాత్మ స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు. అది ప్రహ్లాదుని విషయంలో మనకి ప్రత్యక్షంగా చూపించాడు. నన్ను ఎవరైతే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటానన్నాడు. ప్రహ్లాదుడు ఏం అడగలేదే, కష్టమని అనుకోలేదు, రక్షించమని అడగలేదు, ఏమీ లేదు. ఏనుగులోనూ హరినే చూశాడు, విషంలోనూ హరినే చూశాడు, లోయలోకి తీసుకురావడం తోయటానికి వస్తే లోయలోనూ నారాయణనే చూశాడు, ఆ తోసే వాళ్ళల్లో రాక్షసుల్లోనూ నారాయణనే చూశాడు. ఇంకా భయమేముంది? అభయాన్ని ఇచ్చేటువంటి పరమాత్మని దర్శనం, అసలు భయం ఏముంటుంది? అభయం అంటే భయం లేని స్థితి. అటువంటి భయము లేని స్థితిని పొంది ఉన్నాడు చిన్ని ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి జ్ఞానం అంటే, అక్కడ జ్ఞానం అంటే ఎన్ని జన్మల సుకృతమో. మరి పరమాత్మనే తప్ప అన్యం చూడని ఆ దృష్టి అంత పవిత్రమైంది కనుకనే ఎప్పుడైతే భగవంతుణ్ణి స్మరణలో ఉంటామో, భగవంతుణ్ణి చూస్తామో అప్పుడు భయం పోతుంది, బాధ పోతుంది. అందుకే అభయహస్తం అంటారు. భగవంతుడు అభయహస్తం ఇస్తూ ఉంటాడంటే భయం లేదు, నీకు నేనున్నాను అని. సామాన్య మానవులే మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వెన్ను తట్టి నేను నీకున్నాను అని అన్నారనుకోండి, ఎంతో ధైర్యము వస్తుంది, ఆనందం వస్తుంది, కష్టం బాధ కూడా తగ్గినట్టు ఉంటాయి. అలాంటిది దయామయుడు పరమాత్ముడు అంత దయతో మనకి అభయహస్తం ఇస్తాడు. అందుకే అంటారు మరి అట్లా అభయహస్తం ఇచ్చినట్లే ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. మరి ప్రహ్లాదుణ్ణి బాధించినటువంటి తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి అన్ని వరాలు కోరినా దానికి తగినట్టు ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చెయ్యలేంది లేదు. ఆ అవతారాన్ని దాల్చాడు, వచ్చాడు. ఆ వరానికి ఏమీ భంగం లేకుండా మరి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ ఉగ్రస్వరూపాన్ని ఎవ్వరూ శాంతింపచేయలేకపోయారు. ఆఖరికి లక్ష్మీదేవిని అడిగారు. లక్ష్మీదేవి కూడా భయపడింది ఆయన దగ్గరికి వెళ్ళటానికి.
అప్పుడు ప్రహ్లాదుడే వెళ్ళి స్వామి శాంతించమని ఆయన్ని అడిగితే చక్కగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పరమశాంతంతో ఆ ప్రహ్లాదుడిని చక్కగా ఆదరించాడు, శాంతి పడిపోయాడు. అందుకని పరమాత్ముడు దాసులకి దాసుడు అంటాడు. రాముడు అంతే కదా. మరి రాముడికి దాసుడు హనుమంతుడైతే ఆ హనుమంతుని హృదయంలో బందీ అయిపోయాడు రాముడు. అందుకని భక్తులకే ఆయన వశుడైపోతాడు, భక్తికే వశుడైపోతాడు. అలా భక్తుల్ని రక్షించేటువంటి స్వామి భక్తుల యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నిటినీ కూడా చక్కగా వర్షించే స్వామి, ప్రేమగా చూసేటువంటి నేత్రాలు కలిగిన స్వామి. ఆయన నేత్రాలు ప్రేమని వర్షిస్తూ ఉంటాయి. ఆ ప్రేమ సత్యసాయి భగవానుడు చెప్పేది ఏంటి, అంత విశ్వప్రేమే. ఆయన సేవ, ప్రేమ, ఈ రెండే మన జీవితాల్ని ఉద్ధరిస్తాయని ఆయన జీవితం అంతా ఆచరించారు. ఎంతోమందికి ఆ రెండే చెప్పి అందరి జీవితాలని కూడా తరింపజేశారు. సేవ, మరి భగవంతుడంటే విశ్వప్రేమని చూపిస్తాడంటే అంతా తనదే కదా. అందుకనే అన్నిటి మీద ప్రేమను చూపిస్తాడు గనక విశ్వప్రేమ అన్నారు. అలా సత్యసాయి భగవానుడు విశ్వప్రేమను చూపించేవాడు. అలా అటువంటి లక్షణాలను ఎంతోమందికి తన శిష్యగణాలకు మరి చక్కని విద్యాలయాలు, వైద్యాలయాలు ఏది చెయ్యాలో, మరి మానవాళికి ఏది అవసరమో అది అన్నీ చేసి, మరి జలము లేక అల్లాడుతుంటే నీరు అందించారు గ్రామాలకి. అలా ఎంతో సేవలు చేశారు. భగవంతుడంటే బిడ్డల్ని ప్రేమగా ఆదరించేవాడే భగవంతుడు. ఆయన్ని నమ్ముకుంటే మరి ఏ బాధ ఉండదు. అందుకని పరమాత్మని ఎప్పుడు ఆయన వంక మనం దీక్షగా చూస్తే ఆ కళ్ళు ప్రేమని మన మీద వర్షిస్తున్నట్టుగా మనకి కనపడతాయి. అటువంటి కన్ను కలిగిన స్వామి, కరుణతో చూసేటువంటి స్వామి వృషభాక్ష అన్నారు. మరి సర్వకాల సర్వావస్థల్లో కూడా ధర్మదృష్టిని, అంటే ఆయన ఎప్పుడూ ధర్మదృష్టితోనే ఉంటాడు. ధర్మ దృష్టి కలిగినటువంటి బిడ్డల యందు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఎవరు ధర్మంగా ఉన్నారా అని ఆయన కన్నులతో వీక్షిస్తూ ఉంటాడు. సాక్షి మాత్రుడుగా ఉంటాడు పరమాత్మ. అలా సాక్షి మాత్రుడుగా ఉండి అన్నీ తెలుసుకుంటాడు. ఎవరిది వాళ్ళకి అందిస్తాడు. ఒకళ్ళది ఒకళ్ళకు పొరపాటును కూడా అందించడు. అందుకని ఆయన్ని వృషభాక్షుడు అన్నారు అని శంకరాచార్యుల వారు కూడా అలాగే వృషభం అంటే ధర్మము. ఆ సర్వకాల సర్వావస్థల్లో ధర్మదృష్టి కలిగిన స్వామిని వృషభాక్షుడు అన్నారని శంకరుల వారు చెప్పారు. పరాశర భట్టరు మరి శంకరుల వారు చెప్పినటువంటి రెండవ అర్థాన్నే వ్యక్తీకరించారు. సత్యసంధుల వారు శంకరుల వారు చెప్పిన మొదటి అర్థంతో పాటు వృష ప్లస్ భ ప్లస్ అక్ష అంటే ధర్మంతో నడిచేటువంటి సజ్జనుల మీద, భక్తుల మీద, తన బిడ్డల మీద కృపాదృష్టి వర్షించే స్వామి కనుక ఆయన్ని వృషభాక్ష అన్నారని వ్యాఖ్యానించారు. ధర్మజ్ఞుడు ఓం వృషభాక్షాయ నమః అని స్వామిని మరి కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి వృషభాక్షుడైన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నీ చూపులు, నీ కరుణామయం అయినటువంటి దయ కలిగినటువంటి నీ చూపులు మా మీద ప్రసరింపజేసి మాలో ఉన్నటువంటి మలినాలను చక్కగా తొలగించి పవిత్రమైనటువంటి హృదయాలను చక్కగా సుహృదయాలుగా శుద్ధి చేసి ఆ హృదయమందు నీవు నిలయముండి మమ్మల్ని తరింపజేసి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ